ఓకే, సభకు నమస్కారం. సభకు వచ్చినటువంటి గ్రామ పెద్దలకు మరియు అక్కలకు, చెల్లెలకు, మహిళా సంఘాల పెద్దలకు మరియు గ్రామ కమిటీ అధ్యక్షుడు అశోక్ గారికి, సభకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మండల అధ్యక్షుడు బట్టీన్ గారికి, ఇంకోటి మన మాదిగ జాతి నుండి ఒక ముఖ్యంగా 5 సంవత్సరాలు రేగొండ మండలాన్ని పరిపాలించినటువంటి మాజీ ఎంపీపీ గారికి మరియు ఆర్ఎంపీ విభాగం మండల అధ్యక్షుడు నీల్ర శ్యామ్ గారికి, ఇంకోటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలకు మరియు కుల సభ్యులకు అందరికీ ఈ యొక్క మీటింగ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి, మన చిన్నతనం ఉండాలి చూస్తున్నాము. వాస్తవాన్ని చెప్పాలంటే మన జాతి అనేది చాలా విధాలుగా ముందుకొచ్చింది. ఓకే, దానికి అందరం మనం సంతోషపడదాం. ముందుకొచ్చిందంటే అన్ని రంగాలలో ముందుకు రావడం జరుగుతున్నది. ఒకానొకప్పుడు మన మాదిగ జాతి అనేది మన జంబూదీప కాలం నుండి మన మన దేశాన్ని పరిపాలించిన రారాజులం మనము, మన మాదిగ జాతి అని మనం గర్వంగా చెప్పుకోవాలి. కాబట్టి ఈరోజు మాదిగ మందకృష్ణ మాదిగ గారు పెద్ద ఎత్తున పిలుపునివ్వడం జరుగుతుంది. ఏబిసిడి వర్గీకరణ కోసం 30 సంవత్సరాల తన త్యాగం ఈరోజు నెరవేరిందని అనుకొని మనం సంబరాలు చేసుకునే టైంలోనే మళ్ళీ మనకోటి ఈరోజు మళ్ళీ మనం చిక్కులబడి మన సొమ్ము తిని మన మోసే నీళ్ళు తాగి మన ఎంగిల్ మెతుకులు తిని బతికిన ఈరోజు మన మండప జాతి వాళ్ళు మనలా కించపరిచినట్టు చేసి వాని జాతి ఎంత, మనం 100 మంది ఉంటే 100 మందిలో మన ఎస్సీలో 100 మంది ఉంటే వాళ్ళు ఇద్దరే ఉంటారు. ఈ ఇద్దరు ఈరోజు మిగిలిన కులాస్తులకు పైసలు ఇచ్చి మరీ వాళ్ళను మీటింగ్లోకి తీసుకుపోయి ఈరోజు వాడు ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. మరి వాస్తవానికి మన మాదిగ జాతి తెలుసుకోవాల్సింది ఒకటి ఉన్నది. మరి ఏబిసిడి వర్గీకరణ అంటారు. అది వర్గీకరణ అంటే ఏంటిదని ఇది వచ్చిన పెద్దలకు కానీ కొంతమంది మహిళలకు కానీ తెలియకపోవచ్చు. తెలిస్తే నో ప్రాబ్లం, తెలియకుంటే నా తరపున చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. అసలు వర్గీకరణ అనేది ఎందుకు జరగాలి, అసలు వర్గీకరణ వల్ల ఉపయోగం ఏంటిది అని ఒకసారి మనం తెలుసుకుందాం. ఈరోజు మన ఊళ్ళో చూసుకున్నట్టయితే మాలలు అంటే మండపంలో ఎన్ని ఉన్నారంటే ఒక 4-5 కుటుంబాలు. 4-5 కుటుంబాలను ఒక సైడ్ పెట్టుకుందాం, 100 కుటుంబాలను ఒక సైడ్ పెట్టుకుందాం. మరి 100 కుటుంబాలల్లో ఎవరు డెవలప్ అయ్యిండు? ఈ 5 కుటుంబాలల్లో ఎవరు డెవలప్ అయ్యిండు? ఈ 5 కుటుంబాలకి ఎన్ని జాబులు ఉన్నాయి? మరి 100 కుటుంబాలకి ఎన్ని జాబులు ఉన్నాయి? మరి 100 కుటుంబాలోడు ఎందుకు జాబ్ కొట్టలేకపోతాడు? ఈవిడే ఈ 5 కుటుంబాలోడు ఎందుకు కొడతాడు ఈ జాబులు? ఈ 5 కుటుంబాలోడే ఎందుకు అత్యధికంగా చదువుకొని ముందుకు పోతాడు? మరి 100 కుటుంబాలు ఎందుకు పోతలేడు అనేది ఒకటి మనం గుర్తించుకోవాలి. ఒక్క నిమిషం చెప్తున్నా. ఈ తరం మన బాపుల తరం చూసుకుంటే వెట్టి చేసి, మన బాపుల వాళ్ళు వెట్టి చాకిరీ చేసి అన్ని కులాల కన్నా తక్కువ జాతిగా ఉండి ప్రతి ఒక్క పని చేసి వెట్టి చాకిరీ చేసి, అయితే ఈ వెట్టి చాకిరీ చేసినప్పుడు ఈ తరం ఏం చేయాలి? మన బాపులో వెట్టి చాకిరీ చేసిళ్ళు, ఘోరమైన పనికి పోయిళ్ళు, బతికిళ్ళు. మరి ఈ తరం ఏం చేయాలని మనం ఆలోచిస్తే ఈ తరం ఏం చేయాలి? చదువుకోవాలి. కానీ మనం చదువుకున్నామా? చదువుకోవాలి. అంటే మనం కూడా ఇంకా కింది స్థాయిలో ఉన్నట్టున్నాం. అయితే మరి మనం చదువుకోలే, మరి మనం కష్టపడిన మన పిల్లలు చదివిద్దామా? దీనికైనా మనం రెడీ కావాలి. ఇప్పుడు మరి మన పిల్లలు చదివితే వాళ్ళ పిల్లలకైనా రేపటి పొద్దున భవిష్యత్తు ఉండాలి. ఎందుకంటే 5 కులాలోడు 5 కుటుంబం వాడు ఈరోజు వేల సంఖ్యలో వాడు జాబులు కొట్టి బతుకుతాడంటే మనం ఎందుకు బతకద్దు అని చెప్పి కులంలో మన వాటా, రాష్ట్రంలో మన వాటా, మనకెంతైతే వాటా ఉన్నదో మన వాటా మనకు రావాలని చెప్పి, మనకెంతైతే మన బలం ఉన్నదో మన బలం మనకు ఉండాలని చెప్పి ఈరోజు గొప్ప సంకల్పంతో మన గ్రామంలో మళ్ళా మీటింగ్ ఏర్పాటు చేసి అందరికి పేరున పిలవడం జరిగింది. కాబట్టి దీనికి సంతోషపడుతున్నా. కాబట్టి మన మాదిగ సంఘం నుండి ఎన్నో సంఘాలు పుట్టుకొచ్చినాయి మాదిగ సంఘంలో, కానీ అందరం కలిసి ఒక్క త్రాటి మీదకి వస్తున్నాం ఈరోజు. కాబట్టి ఒక్క త్రాటి మీదకి వచ్చి మనందరం మందకృష్ణ ఆదేశాల మేరకు మందకృష్ణ మాదిగ చేసిన ఈ యొక్క మంచి సంకల్పాన్ని గుర్తుపెట్టుకొని పేరున మనం ముందుకు పోయి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇంకోటి మన సంఘ పెద్దల కంటే మన కుల పెద్దలకు తెలియజేస్తున్నా, ఎవరి కులంలో ఎవరి పాల్లో వాళ్ళు.
కొంత పైసలు నిర్ణయిస్తాం. దాన్ని క్రమబద్ధంగా దాన్ని ఒకరికొకరికి దీని గురించి వివరంగా చెప్పుకుంటూ మీరు మీ బాధ్యత తీసుకొని ఎవరి పాల్లో వాళ్ళు పైసలు వసూలు చేసుకోవాలని చెప్తున్నాం. ఇంకోటి, మన ఊరిలో మనం ఒక మంచి గట్టి సంకల్పంతో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని మనం అనుకున్నాం. దీనికోసం మనం ముందుకెళ్ళి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఆ కమిటీ ఈరోజు విజయవంతంగా ముందుకు పోయిన తర్వాత దీన్ని మనం కష్టపడదాం అనుకున్నాం. ప్రతి ఒక్కరం మనం మనిషికి పైసలు వేసుకొని మనం విగ్రహం పెడదాం అనుకున్న ఆలోచనలో ఇది అటో ఇటో పోయి గవర్నమెంట్ ఆధీనంలో పోయింది. దీనికి సంతోషం. ఎందుకంటే ఇక్కడ మన దళిత జాతి ఉన్నది అని గుర్తింపు పొందడానికి అంబేద్కర్ విగ్రహం ఊరు సెంటర్లో మనకు ఒక ప్లేస్మెంట్ ఇచ్చింది కాబట్టి దానికి కూడా సంతోషపడుతున్నాం. కాబట్టి మనకి ఎటువంటి రిస్క్ లేకుండా అదే గవర్నమెంట్ మళ్ళీ అక్కడనే దానికి విగ్రహావిష్కరణ కోసం మనకు విగ్రహం ఇచ్చి దానిపైన మనకు మంచి గట్టి కృషి చేసిన దానికి గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇంకోటి, ప్రతి ఒక్కడు ఒక నాయకుడు కావాలి. మన మాది వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక నాయకుడు కావాలి. ప్రతి ఒక్కరు తెలియకాలు ఉంటే 10 మందికి చెప్పాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటాను నేను. ప్రతి ఒక్కరు ఒక్క పర్సన్ చేసినా కానీ 10 మందికి చెప్పి దాన్ని మన జాతి గురించి ముందుకు పోవాలని చెప్పి, ఎవరికి చిన్నతనం కాదు, మన జాతి పెద్ద జాతి కాబట్టి మన జాతిలో ప్రతి ఒక్కరు లీడర్ కావాలి. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ పథకాలు మనం పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇంకోటి, మన దళిత జాతికి అన్ని రకాల మెరుగైన సేవలు అందాలి. మనం ఊరు నుండి మెరుగైన సేవలు అందాలంటే దయచేసి పెద్దలు ఏమనుకోవద్దు. మన క్యారెక్టర్ అనేది చాలా వరకు చేంజ్ చేసుకోవాలని నేను చెప్తున్నా. ఇంకోటి, ఎవడన్నా పిలిస్తేనే మన ఫంక్షన్ కాడికి పోవాలి వేరే పెద్ద కులపోడు. దయచేసి నేను చెప్తున్నా, మనం అడక తినోళ్ళం కాదు, మనం పంచినోళ్ళం. మనం ప్రతి ఒక్కరికి దానం చేసిన చేతులు మన మాదిగా చేతులు కాబట్టి దానం అడుక్కోవద్దని చెప్పి నేను కోరుకుంటున్నా సభాముఖంగా. ఎవరి దగ్గరికి పోయి అడక్క తినడానికి పోవద్దని చెప్తున్నా. మరొకసారి చెప్తున్నా, అందరూ వేరే అనుకుంటున్నారు విలేజ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన విలేజ్ నుండి వెళ్ళి మన కాలనీ నుండి వెళ్ళి పెద్ద కులపోడు ఎవడో ఒకడు మనకు ఇన్విటేషన్ ఇస్తారు. ఒక ఫంక్షన్కి పోవాలంటే ఆడికి మనం ఇన్విటేషన్ ఇస్తే మనం ఒక అధికారికంగా పోతే మనం ఇంకోవడం విచగానిగా పోతాండి అక్కడికి. ఇది కరెక్టేనా? కాబట్టి ఇలాంటివి ఏ ఉన్నా కానీ దయచేసి సభాముఖంగా ప్రతి ఒక్కరికి దండం పెట్టి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎవరు అసంటి చర్యలకు పాల్పడద్దని మరొకసారి చెప్తున్నా. కాబట్టి మరొకసారి జై మాదిగా, మాదిగా హక్కులను సాధిద్దాం. జై మాదిగా. అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.